బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు సినీ నటుడు నాగార్జున. తన కుటుంబం పరువుకు భంగం కలిగించారని నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు నాగార్జున. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు సినీ నటుడు నాగార్జున. తన కుటుంబం పరువుకు భంగం కలిగించారని నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు నాగార్జున. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టుకు నాగార్జున వెళ్లారు. అయితే పరువు నష్టంతో పాటు క్రిమినల్ సంబంధం కూడా నాంపల్లి కోర్టులో యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా పరువు నష్ట దావా వేసిన దాని తర్వాత తన కుటుంబానికి పరువు భంగం కలిగించారని చెప్పి కూడా యొక్క పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. మొత్తానికి కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు కూడా ఆశ్రయించారు. అయితే దీని తర్వాత కోర్టు మాత్రము ఎలా దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఉంటాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన కుటుంబం సంబంధించి పరువు తీశారు. అంతేకాకుండా ఇన్కన్వెన్షన్ సంబంధించిన దాంట్లో తన ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా రాజకీయంగా వాడుకున్నారు. తన ఇంటికి సంబంధించి తన కొడుకు గతంలో ఉన్న భార్య ఇప్పుడు విడాకులు తీసుకుంది సమంత పేరును ప్రస్తావిస్తూ తన పేరు ప్రస్తావిస్తూ తన కొడుకు నాగ చైతన్య పేరు కూడా ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అవి పూర్తిగా తమ కుటుంబాన్ని ఎంతో బాధ కలిగించాయి. అంతేకాకుండా తమ పరువు కూడా భంగం కలిగిందని చెప్పి కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ లో పేర్కొన్న దాని తర్వాత రేపు దీనిపైన విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. విచారణ కొనసాగిన దాని తర్వాత కోర్టు క్రిమినల్ చర్యల పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశిస్తుందని వేచి చూడాల్సింది. అంతేకాకుండా దీనిపైన కొండా సురేఖ కూడా ఎలా రెస్పాండ్ అవుతుందనే దానిపైన కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్ననే నాగార్జున చెప్పారు పూర్తిగా తనకు సంబంధించి కంపల్సరిగా పరువు నష్ట దావా వేస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. అంతేకాకుండా నేను ఇప్పుడు విశాఖపట్నం ఉన్నాను, ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన దాని తర్వాత కంపల్సరిగా ఈ యొక్క పరువు నష్ట దావా వేస్తారని చెప్పి నిన్ననే క్లారిటీ ఇచ్చారు. అని అనుకున్న విధంగానే ఈ రోజు కొండా సురేఖ సంబంధించిన విషయంలో కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే దీనిపైన నెక్స్ట్ ఎలాంటి ప్రాసెసింగ్ ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు మాత్రము దీనిపైన విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.